మీకు కూడా హస్తం పైకెత్తండి, మీకు కూడా హస్తం పైకెత్తండి. దేవుడు మిస్పా పరిచర్యకు ఒక అద్భుతమైన క్యాలెండర్ దేవుడు ఇచ్చాడు. మరి ప్రియ బిడ్డ తమ్ముడు చిట్టుబాబు వాళ్ళ ఫాదర్ చనిపోయారు. చాలా చిట్టుబాబు వెంకటేశ్వర గారి జ్ఞాపకార్థం ఈ క్యాలెండర్ ముద్రించబడ్డాయి. ముద్రించినటువంటి ఆ కుటుంబానికి దేవుడు క్షేమము కృప కలుగునట్లుగా ఇదిగో దేవుడు ఆ కుటుంబానికి వాగ్దానం చేశాడు. వారితో యుద్ధము చేస్తారు కానీ వారిని విడిపించడానికి నేను తోడై ఉన్నానని అభిమించిన దేవుడు. ఇక క్యాలెండర్ ముద్రించినటువంటి తమ్ముడు చిట్టుబాబు, వారి అమ్మ, వారి అక్క, వారి బావ, వారి కుటుంబానికి దేవుడే ఆ బిడ్డలకి తోడయ్యుండును గాక. తప్పకుండా వారి మీద, వారి కుటుంబం మీద, వారి వ్యాపారం మీద ఏదైనా ఒక శత్రుత్వం ప్రకటన చేస్తే వారి మీదకి ఎటువంటి విజయము పొందజాలకుండా ఆయన కంచి వేయునుగాక. ముద్రించినటువంటి ఖర్చుని బట్టి ఖర్చు పెట్టిన దానికంటే నూరంతల ఫలము వారి చిట్టుబాబుకి, తన తల్లికి, తన అక్కకి, వారి కుటుంబానికి కలిగినట్లుగా అందరూ కూడా హస్తం పైకి ఎత్తి స్తోత్రం చెప్తారా? చెప్పాలి. స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ఈ క్యాలెండర్లో ఏ వాగ్దానం అయితే ఉందో ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరిచినట్లుగా మరొకసారి స్తోత్రం చెబుదాం. ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి వాగ్దానం ద్వారా మనందరము నడిపించబడినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ముద్రించిన వారిని, సహకరించిన వారిని, ట్రావెలింగ్ చేసిన వారిని కూడా దేవుడు నూతనమైన ఆశీర్వాదము చేత నింపినట్లుగా చేతులెత్తి స్తోత్రం చెబుదామా? ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, అయ్యా ఈ మిస్పా పరిచర్ను ఎన్నుకున్నావు, నువ్వు నిలబెట్టావు, నడిపిస్తున్నావు, అందుకు స్తోత్రం. నేను గత 2 సంవత్సరాల నుంచి ఈ పరిచర్ని ప్రేమించి ఒక క్యాలెండర్ నూతనంగా మాకు నేను అనుగ్రహింప చేస్తున్నందుకు స్తోత్రం. ఈ క్యాలెండర్లో ఉన్న వాక్యముల ద్వారా మా జీవితాన్ని బలపరుచుకుంటూ వస్తున్నాము ప్రభు. అయ్యా ఈ 2026 కూడా నేను ఒక నూతనమైనటువంటి ఒక అద్భుతమైన క్యాలెండర్ని మాకు నాయన అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం. దీన్ని ప్రచురపరిచినటువంటి ప్రభు చల్ల వెంకటేశ్వర కుటుంబాన్ని నిశ్చయముగా దీవించబడునుగాక, వారి సంతతి ఆశీర్వదించబడునుగాక, వారి కుటుంబానికి దేవుడు తోడై ఉండునుగాక. నేను మీరు సహాయం చేయండి. ఈ క్యాలెండర్ ఏ కుటుంబం అయితే ఉంటుందో నేను ఆ కుటుంబానికి నిత్యముగా కృప కలుగునుగాక. ప్రతి వారి వాగ్దానం, ప్రతిరోజు వాగ్దానం ఈ బిడ్డ జీవితంలో నైనా మీరు స్థిరపరచుతున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ నూతనమైన క్యాలెండర్ను యేసు నామములో ప్రతిష్ఠించుచున్నాము తండ్రి. చప్పుడు కొట్టి దేవుని నామాన్ని కనపడదాం. ఇప్పుడు అందరూ వాళ్ళ వైపు తెప్పండి, వాళ్ళ వైపు తెప్పండి. అది బాగుందన్న వాళ్ళందరూ స్తోత్రాలు చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదటిదిగే